హలో అండి, ఇవాళ మనం పిల్లలకి చాలా ఇష్టమైన కప్ కేక్స్ని ఎలా చేయాలో నేర్చుకుందాము. ఇవి బయట కొనే వాటికన్నా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు మైదా, 1 కప్పు పంచదార పొడి, 1 కప్పు పెరుగు, 1/2 కప్పు నూనె, 1/2 కప్పు కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్పు వేడి నీళ్ళు, 1/2 కప్పు పాలు, అలాగే వెనీలా ఎసెన్స్. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ మీద ఈ విధంగా జల్లెడ పెట్టుకొని ముందుగా మైదా పిండిని జల్లించుకోవాలి. తర్వాత పంచదార పొడి, బేకింగ్ సోడా, ఉప్పు, అలాగే బేకింగ్ పౌడర్ని వేసి జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కోకో పౌడర్ని కూడా వేసి జల్లించుకోవాలి. ఈ విధంగా జల్లించుకున్న అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని వెట్ ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లో నూనె, అలాగే పెరుగు వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. దీన్ని బీటర్తో కూడా బీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వీటిలోకి కలుపుకుందాం. కొద్ది కొద్దిగా వేసుకుంటూ అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసాక ఇందులోకి ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకుంటే కేక్ బాగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసి కలుపుకుందాము. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే ఈ విధంగా ఒకసారి పైనుంచి కిందకని మళ్ళీ సర్కిల్లో రౌండ్గా తిప్పడాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఈ బ్యాటర్ని మన దగ్గర ఉండే మౌల్డ్స్లో ఫిల్ చేసుకుని ఓవెన్లో పెట్టుకుందాము. ఇవి సిలికాన్ మౌల్డ్స్ అండి, సో వీటిని గ్రీస్ చేయాల్సిన అవసరం లేదు. కప్ కేక్స్ని ఓవెన్లోనే కాకుండా కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చేసిన కేక్ రెసిపీలో కుక్కర్లో ఎలా కేక్స్ని చేసుకోవాలి అనేది కూడా ఉందండి. మీరు కావాలంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. మౌల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఉండవు. ఈ మౌల్స్ అన్నిటిని 3/4 వరకే ఫిల్ చేయాలండి, లేకపోతే బేక్ అయిన తర్వాత ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 180 degrees ప్రీహీట్ అయిన ఓవెన్లో ఈ కప్ కేక్స్ని బేక్ చేసుకోవాలి. నాకైతే 12 minutes పట్టిందండి. మీ ఓవెన్ టైప్ని బట్టి 12 నుంచి 15 minutes వరకు పట్టచ్చు. అంతే అండి, మన కప్ కేక్స్ ఇప్పుడు రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు ఓవెన్ నుంచి బయటికి తీసుకుందాము.
ఈ కప్ కేక్స్ చాలా సాఫ్ట్గా అలాగే ఫ్లఫీగా వచ్చాయి. వీటిని డీమౌల్డ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.